పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. తమను నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలంటూ నర్సరావుపేట సత్తెనపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన డ్వాక్రా మహిళలు ప్రతి నెల తమ గ్రూపు నగదును ఆర్పీ చల్లా కోటేశ్వరరావుకి చెల్లిస్తూ వచ్చారు. అయితే గత 2 నెలలుగా కోటేశ్వరి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన మహిళలు బ్యాంకుకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. తాము చెల్లించిన నగదు బ్యాంకులో జమ కాలేదని తెలుసుకున్న బాధితులు షాక్కు గురయ్యారు. కేవలం 8 గ్రూపుల నుండే దాదాపు 32,52,000 రూపాయలు కాజేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితురాలిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. సార్ నా పేరు సబీరా, షేక్ సబీరా. మాది చంద్రబాబు నాయుడు కాలనీ సార్. ఇక్కడ చూసుకుంటే మనం చల్లా కోటేశ్వరి ఆర్పి అనబడి ఈమె 30 గ్రూపుల దగ్గర సార్ పెద్ద భారీ స్కామ్ చేసి దాదాపు 60-70 లక్షల దాకా మా దగ్గర కాజేసింది సార్. మేమైతే కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళం సార్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళేమో మాకు నోటీసులు పంపించి ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ గానీ, స్టేట్ బ్యాంక్ గానీ ఇట్లా మా మీద వచ్చి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఈ అమౌంట్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? ఈ డబ్బులు ఎవరు? ఇప్పుడు దీనికి బాధితురాలు ఎవరు? ఆమెను పట్టుకొస్తామంటున్నారు. ఇప్పుడు దాకైతే ఆమె వెళ్ళిపోయి దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఇప్పుడు దాకైతే ఆమె నుంచి మాకు ఎట్లాంటి రెస్పాండ్ అయితే రాలేదు సార్, ఇంకా వచ్చిందని చెప్పేసి. అయితే మేమైతే బ్యాంక్ ని, కలెక్టర్ ఆఫీస్ ని, అలాగే మెప్మా లీడర్స్ ని వీళ్ళందరినీ కలవటం అయితే జరిగింది. వీళ్ళందరూ అయితే మీకు న్యాయం చేస్తారంటున్నారు కానీ ఇప్పటికి 1 నెల రోజులైనా దాదాపు మనకి ఏ విషయం అనేది ఇంకా తెలియజేయలేదు సార్. ఈమె దాదాపు 70 లక్షల దాకా మా అందరినీ స్కామ్ చేసి ఆమె తీసుకొని ఈ ఇల్లు లాంటివి గాని మాకు జప్తు చేసి ఎలాగన్నా గాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, లేదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ముందుకొచ్చేసి కలెక్టర్ గారు గాని మాకు వీళ్ళందరూ న్యాయం చేయాలని మేమందరం సార్ బాధితులందరం కోరుకుంటున్నాం